పేరు మునిగా సుజాత. బండి తీసుకొని బండి ఇస్తా అన్నారు. బండి రేటు 50,000 కట్టించారు, కట్టిస్తా అన్నారు. అప్పుడే ముందేమో బండి 50,000 అని రేటు చెప్పారు. తర్వాత మిగతా 14,000 కడితే బండి ఇస్తా అని చెప్పారు. మళ్ళీ బండి తీసుకున్నాక మళ్ళీ ఇప్పుడు 30,000 వచ్చాయని చెప్పి 20,000 కట్టియమని చెప్పేసి ఇంకా మిగతా డబ్బులు కట్టియాలని చెప్పారు. అసలు కింద వెళ్ళిపోతే అని మేము అనుకున్నాం. ఫైనాన్స్ తగ్గుతుంది కదా అని మేము అనుకున్నాం. 14,000 ఆయన కడతామని చెప్పాను. కానీ 50,000 64,000 పెట్టి ఫైనాన్స్ తగ్గుతుంది కదా అనే ఉద్దేశంతో మేము ఇచ్చి బండి తీసుకొని తీసుకున్నాం. లేదు బాబు ఇది 50,000 20,000 ఇస్తే దీనికి షాప్కి అమ్ముకుంటున్నా 10,000కి అమ్ముకుంటున్నా ఫ్రీకి ఇస్తాను మాకు తెలియదు కదా. 80,000 అమ్మినా అంటాం, ₹1,00,000 వేరే వాళ్ళు దిగుబడి అమ్మినా అంటాను, ₹1,50,000 అమ్మినా అంటాను. షాప్కి ఒక మాట మాట్లాడుతాను. నా బండి ఇవ్వమంటే నా బండి ఇచ్చేయి, నేను ఆ బండికి 36,000 డౌన్ పేమెంట్ చేసి నా బండి నాకు తెప్పించేసి ఎట్లున్న బండి అట్లా ఆ బండి తెప్పి నేను గట్టి తెప్పిస్తా. నువ్వు ఆ రోజు 50,000 వేయకపోతే అదే 18,000 12,000 పడతాయని చెప్పి నేను బండి ఇచ్చేవాడిని కాదు కదా అన్న, నేను బండి ఇచ్చేవాడిని కాదు కదా. నేను అంత పెట్టి 35,000 పెట్టుబడి పెట్టి 3 సీల్ టైర్లు వేసి ఎంఎన్ బ్యాటరీ వేసి ఆయిల్ మార్చి జస్ట్ చూడడానికి వచ్చి ఇట్లా అట్రాక్ట్ అయిపోయి ఇట్లా ఫ్యాట్ అయిపోయాను వాళ్ళ మాటలకి. కనీసం రోచర్లో నువ్వు వేసే 50,000 వేయకుండా నువ్వు 20,000 బాబు ఇది స్క్రాప్ కింద పోతుంది, 20,000 కిందకి వేస్తాం, 10,000 వేస్తాం మాకు చెప్పాలి కదా. మాకు అది గురించి చెప్పలేదు. 50,000 వేస్తామంటే 50,000 14,000 అసలుకి వెళ్ళిపోతాయి. మేము మిగతా ఫైనాన్స్ కట్టుకోవచ్చు కదా, పాత బండి తేడా ఉంటుంది కదా అని చెప్పేసి మేము తీసుకున్నాం. అంతే తప్పించి మాకైతే 30,000 20,000 ఇది అమ్ముతే 30,000 వస్తాయి 20,000 వస్తాయి అని చెప్పలేదు.